ఓకే, లాస్ట్ క్లాస్లో బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ గురించి చెప్పుకున్నామండి లాస్ట్ వీడియోలో. సో సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్లో సెకండ్ వన్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్స్లో టెక్నిక్స్ చూస్తున్నాం. ఈ టెక్నిక్స్లో సెకండ్ వన్ వచ్చేసరికి సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటిదనంటే ఫస్ట్ వన్ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ తెలిసిందే. ఎక్కడ వాడతాం దీన్ని? బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ మెయిన్గా డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ కనుక డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ అనేది హైగా ఉన్నట్టయితే, డిస్ట్రిబ్యూషన్ రేషియో అనుకోండి ఆర్ కోఎఫిషియంట్ అనుకోండి, డిస్ట్రిబ్యూషన్ రేషియో ఈజ్ హై, then we can use the batch extraction process. Batch extraction process అనేది వాడతాం. అండ్ దీనిలో మెయిన్గా సింపుల్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్స్లో ఇది వన్ ఆఫ్ ది మేజర్ వన్ అండ్ మ్యాక్సిమం పర్సంటేజ్ దీన్నే వాడతాం. అండ్ సెకండ్, కొన్నిసార్లు ఓకే ప్రతి డిస్ట్రిబ్యూషన్ రేషియో అనేది ప్రతిసారి హైగా ఉండాలని లేదు, కొన్నిసార్లు లోగా ఉండే అవకాశం కూడా. ఆ లో అనేది మనకి డిఫరెంట్గా టైప్స్లో ఉంటుంది. అందులో ఎలా వాడినా కానీ సెకండ్ ప్రాసెస్ ఏంటిదంటే కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్. ఇది మెయిన్లీ యూజ్డ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ రేషియో లోగా ఉన్న డిస్ట్రిబ్యూషన్ రేషియో అనేది లోగా ఉన్నప్పుడు కానీ. అండ్ సెకండ్ కేసు ఏంటంటే హెవియర్ డెన్సిటీ ఫ్యాక్టర్ అనేది, డెన్సిటీ ఈజ్ హెవియర్ దాన్ H2O అయినప్పుడు ఒక కేసు, అండ్ డెన్సిటీ ఈజ్ లోయర్ దాన్ H2 అయినప్పుడు. 2 కేసెస్లో దీన్ని అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే ప్రతిసారి మనకి డిస్ట్రిబ్యూషన్ రేషియో అనేది హైగా ఉన్న సాల్వెంట్స్ కేసెసే కాదండి, కొన్నిసార్లు మన హై డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ అనేది వెరీ లోగా, అంటే ఆల్మోస్ట్ మిజిబుల్ అయి ఉన్న కాంపౌండ్స్ను కూడా మనం సపరేట్ చేయొచ్చు. ఆ సాల్యుబుల్ అయినటువంటి ఆర్ ఇమ్మిజిబుల్ లోగా ఉన్నటువంటి సాల్వెంట్స్ని కూడా ఇక్కడ మనం సపరేట్ చేయడానికి వాడే టెక్నిక్స్ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్. లోగా ఉండాలి. అండ్ వీటిల్లో 2 ఇమ్మిజిబుల్ సాల్వెంట్స్ అని ఒకటేమో ఒక కేసులో హెవియర్ దాన్ H2 ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ప్రొసీజర్, అండ్ సెకండ్ కేసు ఏంటంటే లోయర్ దాన్ H2 ఉన్నప్పుడు ఎలా చూసుకున్నాం అనేది చూస్తాం. అంటే దీనికి మెయిన్గా ఎలా చూస్తుంటాం అంటే ఫస్ట్ కేసు ఏంది? హెవియర్ దాన్ ఉన్నప్పుడు దీనిలో కొంచెం డయాగ్రమాటిక్గా ఉంటుందండి. ఆ డయాగ్రామ్స్ రిప్రజెంటేషన్ వేలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడమే. ఆ డయాగ్రామ్స్ వచ్చేసరికి సింపుల్గానే ఉండేయండి, కాకపోతే నన్ను జస్ట్ ఫాలోఅప్ చేయండి. సో ఆ ఫస్ట్ డయాగ్రాము జనరల్గా ఏంటంటే ఒక కాలం తీసుకుంటాం, ఒక కాలం. సో ఆ కాలం రిప్రజెంటేషను ఈ విధంగా లాంగ్ కాలం ఒకటి తీసుకొని దానికి చివరిలో ఒక టైప్ ఆఫ్ బ్లాక్ అనేది ఆర్ సంథింగ్ మీరు జస్ట్ ఇలా వదిలేసినా ఓకే, ఒక కాలం అనేది సింపుల్గా ఇలా వదిలేసినా ఓకే. దీనికి 2 టైప్స్ ఆఫ్ ది ఇన్లెట్ ఆర్ అవుట్లెట్స్ ఉంటుంటాయి. సో ఈ కాలం 2 అవుట్లెట్ కండిషన్స్ ఉన్నటువంటి కానీ ఆర్ సంథింగ్ ఇన్లెట్ ఉన్నటువంటి సంథింగ్స్ కానీ తీసుకొని ఇలా లాంగ్ కాలం అనేది తీసుకుని ఈ కాలంకి రెండింటిని కనెక్ట్ చేయాల్సి వస్తుంది. 1 అండ్ దీనికి కనెక్షన్ చేయాలి కాబట్టి ఒకటి అక్కడ సపరేట్గా ఉంచేసుకుంటాం. అండ్ ఇది చివరిలో ఒక రౌండ్ బాటమ్ ఫ్లాస్క్తో కనెక్షన్ అయి ఉంటుంది. ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అనేది హీటింగ్ కండిషన్లో ఉంచుకోవాలి కాబట్టి మనం ఒక థర్మల్ స్టాండ్ మీద దీన్ని ఉంచేసుకుంటాం. థర్మల్ స్టాండ్ మీద ఉంటుంది. ఆ వైరకాస్ టైప్ ఆఫ్ థింగ్స్ తీసుకుంటాం. అండ్ అండ్ దీని కింద
కింద ఫ్లేమ్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఫ్లేమ్ అనేది సో చూస్తాం మేబీ ఇది కనెక్ట్ అయి ఉంటుంది. ఎలా ఫ్లేమ్ తీసుకుంటూ అంటే ఈ కనెక్షన్ చూడండి, ఈ కనెక్షన్ మేబీ మీరు ఎలా తీసుకున్నా ఒక లాంగ్ కాలము అండ్ ఒక రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. అండ్ దీనిలో ఫస్ట్ కేస్ ఏం తీసుకుంటామంటే మనం ఫస్ట్ కేస్ కండిషన్లో డెన్సిటీ అనేది హెవియర్ దాన్ అయినట్టుంది. హెవియర్ దాన్ H2O అయితే ఈ కేసు అనేది చూస్తాం. ఈ కేసెస్లో హెవియర్ దాన్ H2O అంటే బాటమ్ వైపు మనకి హై డెన్సిటీ ఉన్న మాలిక్యూలేగా వచ్చేది. హై డెన్సిటీ ఉన్నటువంటి సాల్వెంట్ మనం ఇక్కడ ఉంచేస్తాం. బాటమ్ వైపు వస్తుంది. హై డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ కండిషన్లో హయ్యర్ మాస్ ఉన్నది బాటమ్ వైపుకి వస్తుంటుంది ఇక్కడ. అండ్ పైన అంతా మనకి యాక్వెస్ లేయర్ సంథింగ్ అనేది ఉంటుంది. ఈ యాక్వెస్ లేయర్ అనేది ఈ విధంగా ఫిల్ చేసుకుంటుంటూ ఇబ్బంది ఏం లేదండి. బట్ ఆ డిస్ట్రిబ్యూషన్ అయితే మీరు క్లియర్గా చూపించాల్సి వస్తుంది ఈ కేసెస్. ఓకేనా? అండ్ ఈ డెన్సిటీ హెవియర్గా ఉంది, ఇది యాక్వెస్ లేయరు. మీరు ఇక్కడ ఆర్గానిక్ సాల్వెంట్ అనే దాన్ని తీసుకుంటుంటారు. ఈ ఆర్గానిక్ సాల్వెంట్ స్లోగా హీట్ చేస్తూ ఉంటుంటూ హీట్ చేసినప్పుడు ఈ వేపర్స్ ఇటువైపుకి వస్తుంటాయి కొన్ని, అండ్ లేకపోతే ఇటువైపుకైనా వస్తుంటాయి. సో హీట్ చేస్తున్నప్పుడు ఈ ఆర్గానిక్ సాల్వెంట్స్ అనేవి సో పైకి వచ్చేసి ఈ ఆర్గానిక్ హై డెన్సిటీ ఉన్న సాల్వెంట్తో మిసిబుల్ అయ్యేసి ఆ వేపర్స్ అనేవి పైకి వస్తుంది. ఈ వేపర్స్ పైకి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఇంకొక స్మాల్ కాలం అనేది తీసుకుంటాం. సో ఈ స్మాల్ కాలం ఎలా ఉంటుందంటే ఈ విధంగా. సో ఇక్కడ కూడా సంథింగ్ సాల్వెంట్స్తో మనం ఈ విధంగా తీసేసుకుంటాం. ఈ విధంగా తీసేసుకుంటూ అండ్ మనం దీన్ని స్లోగా హీటప్ చేసుకుంటే ఇది అంటే మీరు ఇక్కడ మెయిన్గా కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్లో ఏం చూడాలి అని అంటే మెయిన్గా ఈ హెవియరు అండ్ లోయర్ కండిషన్స్లో తీసుకోవడానికి ట్రై చేయాలి. కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్లో హెవియర్ దాన్ వాటర్ మాలిక్యూల్ అండ్ లోయర్ దాన్ వాటర్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఈ కేసెస్ స్టడీ. సెకండ్ కేసు ఏంటిది, ఒకవేళ లోయర్ దాన్ డెన్సిటీ అనుకోండి, సింగిల్ కాలం మాత్రమే తీసుకుంటాం. సింగిల్ కాలం మాలిక్యూల్స్ కాబట్టి ఇక్కడ ఒకటి అండ్ ఒకే ఇన్లెట్ ఉంటుంది. ఇన్లెట్ ఒకటే తీసుకొని దాన్ని కనెక్షన్ చేసుకుంటాం. అంటే హెవియర్ మాలిక్యూల్ అనేది అప్పర్ సైడ్ అనేది ఉంటుంది. అండ్ మిగతాదంతా మీరు జస్ట్ ఫిల్ చేసేయండి. ఇలా తీసుకున్నా ఇది అండ్ ఇక్కడ ఉండేటువంటిది మళ్ళీ కనెక్టెడ్ విత్ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్కి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఆ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ మళ్ళీ హీటింగ్తో సప్లై చేసి ఉంటుంది. ఇక్కడ సాల్వెంట్ మాలిక్యూల్స్ సో ఎక్స్ట్రాక్షన్ అవుతుంటాయి, మిసిబుల్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా మనకి ఒక స్మాల్ టైప్ ఆఫ్ కాలం అనేది ఉంటుంది. ఇది కనెక్టెడ్ విత్ సో ఈ టూ కాలమ్స్. ఇదేమో లోయర్ డెన్సిటీ దాన్ H2O
లోయర్ డెన్సిటీ సాల్వెంట్ దాన్ H2O, ఇది హై డెన్సిటీ అంటే హయ్యర్ డెన్సిటీ ఉన్నటువంటి మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు హయ్యర్ డెన్సిటీ ఉన్న దాంట్లో డెన్సిటీ దాన్ H2O కేసెస్కి దీన్ని ఈ టూ డయాగ్రామ్స్ మీరు రిప్రజెంటేషన్ చేస్తే కంటిన్యూస్ ఎక్స్ప్రెషన్కి సరిపోతుంది. సో హెవియర్ దాన్ కండిషన్కి రిప్రజెంటేషన్ బాటమ్ వైప్ ఆఫ్ ది సాల్వెంట్, అండ్ ఈ కేసెస్కి అప్ సైడ్ ఉన్నటువంటి సాల్వెంట్ని తీసుకొని ట్రై చేస్తాం. అండ్ ఈ సాల్వెంట్స్ స్లోగా హీటప్ చేస్తుంటాం. హీటప్ చేసినప్పుడు కొన్ని రకాల సాల్వెంట్స్ అనేవి వచ్చేసి ఏదర్ మనం ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం, ఈ కేసెస్లోనైతే హయ్యర్ డెన్సిటీ మాలిక్యూల్ సపరేట్ చేస్తాం, ఈ కేసెస్లో అయితే లోయర్ డెన్సిటీ ఉన్నదాన్ని ఈజీగా సపరేషన్ చేస్తాం. ఈ సపరేషన్ టెక్నిక్స్ వాడి ఈ కాలమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయండి. అందులో ఈ టైప్స్ ఆఫ్ ది కాలమ్స్ కనుక మీరు చూసినట్టయితే స్ప్రే కాలం అని, స్ప్రే కాలం, ఆర్ ఇంకొక టెక్నిక్ వచ్చేసరికి స్కై బెల్ కాలం కానీ, లేకపోతే రొటేటింగ్ డిస్క్ కాలం కానీ తీసేసుకుంటాం. సో మనం డిపెండింగ్ ఆన్ ద సాల్వెంట్, ఇమ్మిజిబుల్ సాల్వెంట్స్ ప్రకారం టైప్స్ ఆఫ్ ది కాలమ్స్ అనేవి స్ప్రే కాలం అని, స్కైబుల్ కాలం అని, ఆ రొటేటింగ్ డిస్క్ కాలమ్స్ అనేవి వాడతాం. సో ఈ ప్రాసెస్ కంటిన్యూస్ గా జరుగుతుంది అంటిల్ వి విల్ గెట్ ఏ సపరేషన్ ఆఫ్ ది హయ్యర్ డెన్సిటీ ఆర్ లోయర్ డెన్సిటీ సాల్వెంట్ ఓవర్ దాన్ H2 ఆర్ యాక్వస్ మాలిక్యూల్. కాబట్టి ఆర్గానిక్ యాక్వస్ లేయర్స్ ఉన్నప్పుడు టు లోయర్ డిస్ట్రిబ్యూషన్ రేషియో ఉన్నప్పుడు వాడే టెక్నిక్ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్. దానిలో టూ కేసెస్లో లోయర్ డెన్సిటీ హైయర్ డెన్సిటీ కేసెస్లో ఈ విధంగా రిప్రజెంటేషన్ చేస్తాం. అండ్ ఈ రిప్రజెంటేషన్ జస్ట్ ఈ డయాగ్రామ్స్ డ్రా చేసేసి మ్యాటర్ అనేది దీని యొక్క స్టోరీ కనుక రాసేస్తే అనేది కంప్లీట్ అవుతుంది. దేర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ సపరేటెడ్ త్రూ ద కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్. ఇన్ దిస్ ప్రాసెస్ ద లిక్విడ్స్ అనేవి మనకి పంప్డ్ కంటిన్యూస్లీ త్రూ ద మిక్చర్ ఇన్ ఏ ప్యారలల్ ఫ్లోగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ద రిజల్టింగ్ డిస్పర్షన్ ఈజ్ కంటిన్యూస్లీ సెల్టెడ్ అనేది ఇన్ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్లో అబ్జర్వ్ చేస్తాం. కాబట్టి కంటిన్యూస్గా హీట్ చేస్తుంటూ మన యొక్క ఆర్గానిక్ మాలిక్యూల్ సాల్వెంట్ వెళ్ళి సాల్యుబుల్ అయ్యి మిజిబుల్ అయ్యేసి మళ్ళీ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్లోనే ఉంటుంది. అండ్ అగైన్ ఆర్గానిక్ సాల్వెంట్ మళ్ళీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అబౌవ్ లేయర్ లోయర్ డెన్సిటీ ఉన్నటువంటి లేయర్ కంప్లీట్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి తర్వాత రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ని రిమూవ్ చేసేసి మనకు కావాల్సిన యాక్వస్ లేయర్ని సపరేషన్ అండ్ ఆర్గానిక్ లేయర్, దీనిలో ఉన్నటువంటి ఆర్గానిక్ లేయర్ని ఎవాపరేట్ చేస్తాం బై హీటింగ్ ప్రాసెస్ ద్వారా. సో ఈ విధంగా ఈ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ చూస్తుంటాం. కాబట్టి ఈ కాలమ్స్ ఏదైతే యూజ్ చేసామో ఫర్ సపరేషన్ ఆఫ్ ది కాంపోనెంట్స్ మనం డిఫరెంట్ టైప్స్ చెప్పాము. అండ్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ కాబట్టి కంటిన్యూస్గా జరిగింది కాబట్టి ఇట్స్ కాల్డ్ అన్ ఏ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్గా చూద్దాం. ఇన్ దిస్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ కంటిన్యూస్ యాడింగ్ ఆఫ్ శాంపిల్ అండ్ సాల్వెంట్ విల్ సపరేట్ సొల్యూట్ అండ్ కాంపోనెంట్ కంటిన్యూస్. మనం యాడ్ చేస్తూనే ఉంటామండి. యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే ఇప్పటికప్పుడు యాడ్ చేస్తుంటాం దీనిలో బై యూజింగ్ దిస్ పోర్షన్ అండ్ ఇక్కడ ఒక స్టిర్రింగ్ రాడ్ అనేది ఉంటుంది. ఈ ప్రాసెస్ పర్టికులర్గా లోయర్ డెన్సిటీ ఉన్నటువంటి ఈ సపరేషన్ టెక్నిక్లో అయితే ఒక రాడ్ కూడా ఉంటుంది. సో మనం కంటిన్యూస్గా బై యూజింగ్ దిస్ ఇన్లెట్ we will continuously add the miscible solvents and by heating process continuousగా దీన్ని మనం ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్లో సపరేట్ చేస్తుంటాం. ఈ లాంగర్ కాలంలోనేమో సెకండ్ ఫేజ్ అయినటువంటి H2O మాలిక్యూల్ అనేది అక్కడే ఉండిపోతుంది. దీస్ ఆర్ ద మెయిన్ యూసెస్ ఆఫ్ ది కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్. కాబట్టి మెయిన్ డిఫరెన్సెస్ కనుక చెప్పమంటే ఒకవేళ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్స్లో బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్కి అండ్ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్కి సపరేషన్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి ద డిస్ట్రిబ్యూషన్ రేషియో కనుక మిజిబుల్ సాల్వెంట్స్కి లోయర్గా ఉందనుకోండి కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ని, డిస్ట్రిబ్యూషన్ రేషియో అనేది హైగా ఉన్నటువంటి ఇమ్మిజిబుల్ సాల్వెంట్స్కి బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ అవుతుంది.
అంటే బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ ఏ సింపుల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్. మీరు లాస్ట్ వీడియోలో బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ క్లాస్లో చూసినట్టయితే బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ ఏ సింపుల్, యాజ్ we can call it as a solvent extraction, batch extraction or simple extraction of the separation of the solvent చూడొచ్చు. అండ్ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ అనేది లిటిల్ బిట్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది బై యూజింగ్ ఏ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ కనెక్షన్ కానీ ఆర్ ఆ కాలమ్స్ కానీ అండ్ ఈ అబవ్ ఉన్నటువంటి ఫిల్టర్ కాలమ్ టైప్ ఆఫ్ కానీ ఇలా సెటప్ ఉంటుంది కాబట్టి ఇది లిటిల్ బిట్ డిఫికల్ట్ ప్రాసెస్ అండ్ దట్ ఇట్ ఈస్ ఏ లోయర్ డిస్ట్రిబ్యూషన్ రేషియో ఆఫ్ ది మిసిబుల్ సాల్వెంట్స్. అండ్ ఇంకొక డిఫరెన్స్ మెయిన్గా ఇది షార్ట్ వేలో అడిగినప్పుడు 5 మార్క్స్కి మెయిన్గా డిఫరెన్సెస్ బిట్వీన్ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ అండ్ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ అడిగితే ఈ విధంగా మనం మినిమం 2-3 డిఫరెన్సెస్ రాసి ఎక్స్ప్లెయిన్ చేసిన చాలు. అండ్ దీనిలో ఈ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ అనేది సపరేట్గా అడిగాడు అనుకోండి, ఫస్ట్ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్కి 2-3 లైన్స్ ఇంట్రడక్షన్ ఏమంటే, so this technique is used for mainly used for low distribution ratio of the immiscible solvents కు వాడతారు. First point. And then second point, we are continuously adding the separating mixture to the column గా. ఈ ప్రాసెస్లో కంటిన్యూస్గా ఈ సాల్వెంట్ ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నో ఆ మిక్చర్ని కంటిన్యూస్గా యాడ్ చేస్తుంటూ అండ్ ఆ కంటిన్యూస్ ప్రాసెస్లోని ఇది కూడా ఒక వైపు నుంచి సపరేషన్ అవుతూ ఉంటుంది, మనం యాడ్ చేసే కొద్ది ఇది సపరేట్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ నో బ్రేకేజ్ అంటిల్ we will completely add it to the column of the separation mixture. సెపరేషన్ మిక్చర్ కంప్లీట్గా యాడ్ చేసేంత వరకు కూడా కంటిన్యూస్గా దీన్ని వాడచ్చు కాబట్టి కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్. అలా ఇంట్రడక్షన్ ప్రాసెస్ రాసాక దేర్ ఆర్ 2 cases ఫర్ కంటిన్యూస్ దిస్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్స్లో. ఒక్కోసారి H2 aqueous లేయర్ అనేది ఎయిదర్ లైటర్ దాన్ ఆర్గానిక్ సాల్వెంట్ అయి ఉండొచ్చు, ఆర్ కొన్నిసార్లు హయ్యర్ దాన్ హెవియర్ దాన్ సాల్వెంట్ మాలిక్యూల్ అయి ఉండొచ్చు. అలాంటి ప్రాసెస్లో మనం దీన్ని వాడుతుంటాం కాబట్టి సాల్వెంట్గా మనం దీన్ని కంటిన్యూస్ చేయాల్సి వస్తుంది. అండ్ లాస్ట్ థింగ్ ఏంటిదంటే, ఇఫ్ ద ఎక్స్ట్రాక్ట్ ఈజ్ ఏ హెవియర్ దాన్ H2O ఆర్ లైటర్ దాన్ H2O అన్న కేసెస్లో వాడాం కాబట్టి మీరు ఇక్కడ ఈ డయాగ్రామాటిక్ కొన్ని ఎడిషనల్గా రాయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే చూద్దాం. సో వాటిల్లో ఇది లోయర్ డెన్సిటీ ఉన్నటువంటిది అండ్ ఇది H2O లేయర్గా అప్లై చేస్తుంటాం. అండ్ ఇది రౌండ్ బాటమ్ ఫ్లాస్క్, ఆర్బీ ఫ్లాస్క్ అని అంటుంటాం, ఆర్బీ ఫ్లాస్క్. అండ్ ఇది ఇన్లెట్ కంటిన్యూస్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనం దీన్ని ఇన్లెట్గానే కన్సిడర్ చేసి చెప్పినప్పుడు ఇన్లెట్ కంటిన్యూస్గా జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది H2O లేయర్ అండ్ ఇది హయ్యర్ ఆర్ హెవియర్ డెన్సిటీ ఉన్నటువంటి సాల్వెంట్. అండ్ ఇక్కడ అగైన్ ఆర్బీ ఫ్లాస్క్ తీసుకుంటుంటాం అండ్ దీన్ని ఈ విధంగా కంటిన్యూస్. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ దిస్ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు క్లాసెస్ మిస్ అవుతారు ఆఫ్లైన్ క్లాసెస్ అని ఈ వీడియో చేయడం జరిగింది. మీరు ఎగ్జామ్ ముందు పాయింట్ ఆఫ్ వ్యూలోనైనా దీన్ని వాడుకోవచ్చు. అండ్ కొంచెం ఈ వీడియో ప్లే చేసేటప్పుడు మీరు స్లో అనుకుంటే ఫాస్ట్గా రన్ చేసి ఫాస్ట్గా రివిజన్ చేయడానికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందండి. సో అండ్ నెక్స్ట్ క్లాస్లో దేర్ ఆర్ 3 types ఆఫ్ ది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ చెప్పాను కదా. ఒకటి బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్, సెకండ్ వన్ అది కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్, థర్డ్ వన్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్. ఇట్ ఈస్ ఆల్సో ఆల్మోస్ట్ సిమిలర్ టు, అంటే ప్రిన్సిపల్ ఒకటే ఉంటుంది. ప్రిన్సిపల్ ఒకటే మీనింగ్ లోయర్ డిస్ట్రిబ్యూషన్ రేషియో ఉన్న ఇమ్మిజిబుల్ సాల్వెంట్స్కి ఇంకొక టెక్నికల్ మెథడ్ ఏంటంటే కరెంట్ కౌంటర్ మెథడ్ అనమాట, ఎక్స్ట్రాక్షన్ మెథడ్. దానిలో సేమ్ ఈ టైప్ ఆఫ్ కౌంటర్
కరెంట్ ఎక్స్ట్రాక్షన్ని లోయర్ డిస్ట్రిబ్యూషన్ రేషియో ఉన్న సాల్వెంట్ ఇమ్మిసిబుల్ సాల్వెంట్స్కే వాడుతుంటాం. ఓకేనా దెన్? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం దెన్.